మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవును అక్క నిజమైన వీళ్ళ రిలేషన్ అంటే అవును ఎవరో బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు, మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. నేను మంగళగిరి శ్రీనివాసరావు అండి, పాపకి డాడీని. మంగళగిరి శ్రీ కళ్యాణి. యాక్చువల్ గా నేను సింగరేణి కాలేజ్ సత్తుపల్లి జేవిఆర్ వసీలో పనిచేస్తున్నాను సార్, టెక్నీషియన్ గా. ఎక్కడ చనిపోయిందంటే పోనెకల్ అండి. అక్కడ ఎందుకు ఉందంటే అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు కలిసి ఇట్లా ఉంటున్నారు డాడీ మీరు రాండి అని చెప్పేసి అంటే వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ కొంత ఉంటున్నారంట. ఎప్పటి నుంచో తెలియదు సార్ నాకు. అది నాకు తెలియదు అండి, నాకే దాచిపెట్టారు. ఇక్కడికి వచ్చాక చెప్పారు అనమాట. బీకామ్ కంప్యూటర్స్ చదువుకుంది. నాకు తెలియదు సార్. నా పేరు సాయి సందీప్ అండి, మంగళగిరి. బ్రదర్ అన్న, తన సిస్టర్, ఓన్ సిస్టర్. నేను హోటల్లో జాబ్ చేస్తానండి. పాలమూరు గ్రిల్స్ హోటల్ అండి, ఇక్కడ ఖమ్మంలో. అవును సార్, స్థానికంగా ఖమ్మమేనండి. అవును సార్, లోకల్ సార్. బ్యాంక్ కాలనీ సార్. ఎస్ సార్. మరి మీ ఫాదర్ వచ్చేసి సత్తుపల్లిలో ఉంటారు. తనకి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిందంటే 8 years అవుతుంది అనమాట. అంతకుముందు గోదావరిఖన్లో ఉండేవాళ్ళు, అంతకుముందు మణుగూరు అండి. మదర్ లేరా సార్? ఉన్నారండి మా మదర్ వాళ్ళు. మదర్ తెలియదా? మదర్ ఎక్కడ ఉండేవారు? మదర్ వాళ్ళతో పాటు, వాళ్ళిద్దరికి తెలియదనండి. నేనే సత్తుపల్లిలో అమ్మ నాన్న ఉంటున్నారు, మీరిద్దరు ఇక్కడ ఉంటున్నారు. అవునండి, నాతో పాటు ఉంటుంది. ఇంట్లో పాటే ఉంటుందా? అవునండి. ఓకే, ఇప్పుడు అతనితో లివింగ్ రిలేషన్ వ్యవహారం మీ ఇద్దరు తెలిసి ఇంట్లో చెప్పలేదా? కాదండి, తను లివిన్ లో ఉంటున్న విషయం మనకు చెప్పలేదండి. వాస్తవానికి తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ వల్ల కావట్లేదు, బయట ఇంట్లో ఉంటానని చెప్పేసి బయటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరు లివిన్ లో ఉన్నారు, మ్యారేజ్ ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము వద్దన్నాము, వినలేదు. నేను చేసుకుంటానని తను ఇన్సిస్ట్ చేసింది. ఏమన్నంటే నేను మేజర్ అనేది. ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు మేజర్వి, చేసుకో, పెళ్లి చేసుకో, మంచిగా ఉండు అది అంటే, లేదు ప్రాపర్టీ అది ఇది 100 రకాలుగా మాట్లాడారు. చివరికి ఏం దక్కదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేసిండు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఇంకొక అమ్మాయిని నేను, అది ఫోటో కూడా ఉంది. ఏం దక్కదు అంటే అర్థం కాదు. ఏంటి ప్రాపర్టీ ఏమి ఇవ్వరు అది ఇది అన్నట్టు మాట్లాడారట ఆ పిల్ల, ఆ అబ్బాయికి. ఈమెను చేసుకుంటే ప్రాపర్టీ ఇవ్వరని చెప్పారు. మేబీ మనకి తెలియదు ఆ విషయం. వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. తను సూసైడ్ చేసుకుందండి. ఒకటి విషయం ఎలా పొద్దున్న ఏంటనంటే, తనకి సెల్ఫీ వీడియోలో ఏమొచ్చింది, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అని అమ్మాయి ఫోటో అన్ని పెట్టేసి సూసైడ్ చేసుకుందండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీ ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా ఆవిడ డి ఏంటండి, డి షో అని చెప్తున్నారు. డి షోలో పరిచయం అయిందని చెప్పింది. ఆ అబ్బాయి డీడ్ లో డాన్స్ చేస్తాడండి. డాన్స్ చేస్తాడు. అతను ఎక్కడ? ఖమ్మమేనా? ఖమ్మం కాదండి, పొన్నెకల్ అతను. పోనకల్. ఓకే ఓకే. మరి ఇద్దరికి ఉన్న పరిచయం అంటే ఆవిడ మీ ఇవ్వ కూడా డాన్సరా? కాదండి, క్యాజువల్ గా కామన్ ఫ్రెండ్స్. తెలీదా ఎట్లా పరిచయం అయింది? తెలియదు అండి, అంత కరెక్ట్. కామన్ ఫ్రెండ్ అండి అందరికి. ఇప్పుడు అతను ఆల్రెడీ లొంగిపోయాడు అంటున్నారు. ఆయన ఏం చెప్పాడు? ఏం తెలియదనండి ఇంకా విషయం. లొంగిపోవడం కాదు, అసలు ఏం జరిగిందనేది తెలియదు. అక్కడ ఆ అబ్బాయితో మేము ఎవరో మాట్లాడలేదు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నామండి, ఈ హాస్పిటల్, ఈ మార్చరీ దగ్గర. మాకేం తెలియదు ఇంకే విషయం. అసలు నిన్న నైట్ ఏం జరిగింది, అంతకుముందు నైట్ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏం జరిగింది తెలియదు. ఎంతకాలం నుంచి ఉంది అంటున్నారు మీరు మొత్తం లివింగ్ రిలేషన్? ఒక 5 years ఉండొచ్చండి, ఆల్మోస్ట్ 5 years నుంచి. తల్లిదండ్రులకు తెలియలేదండి, మేమే చెప్పలేదు. మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోదండి. తనకి చెప్తే ఆల్రెడీ 2-3 సార్లు తనకి స్ట్రోక్ వచ్చింది. ఈ విషయం తెలిస్తే తను బతకరండి. అయిందండి, అయింది. డివోర్స్ కూడా అయిందండి. ఎస్. అప్పుడు కారణం ఏంటి? అది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో నార్మల్ గా డివోర్స్ అయిపోయింది. అది
మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇతనితో ప్రేమలో పడి ఇతనితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అవునండి. అది ఓన్లీ మీ ఒక్కరికే తెలుసు. అవునండి, నా ఒక్కరికే తెలుసు. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కారణం? తెలీదండి నాకు కూడా. అదే అబ్బాయితో మాట్లాడాలి, అబ్బాయితో మాట్లాడాకే తెలుస్తుంది ఈ విషయం. అందులో చెప్పిన ప్రకారంగా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు అనే విషయం పొద్దున్న స్టేటస్ లో పెట్టిందండి ఫొటోస్ అన్ని. అతనితో ఉంటున్నట్టు. అవును. సో స్టేటస్ లో పెట్టిన అమ్మాయి పేరు తెలుసు? తెలీదండి, తెలీదు. ఆమె పేరు కూడా మీకు తెలియదు? తెలీదండి. లో ఉంటామండి. మీరు తెల్ అవుతారండి? అవునండి. సో ఏంటమ్మా ఏంటి అంటే మరి గతంలో ఎందుకు డివోర్స్ అయింది, తర్వాత ఎప్పుడు ఇట్లా డివోర్స్ జరిగింది? అంటేనండి వాళ్ళు ఫస్ట్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అండి. ఉమ్, తర్వాత వాళ్ళకి కొంచెం గొడవలు వచ్చేసి ఆ అబ్బాయి ఒక్కడే, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏమీ లేదు. ఉమ్, మేము బంగారం అవన్నీ పెట్టాం, వాళ్ళు అమ్మేసుకున్నారు, కొట్టారు, ఇవన్నీ చికా చేశారండి. నాకు ఇలాంటి అబ్బాయి ఇంకా అవసరం లేదని డివోర్స్ అయిపోయాక కూడా ఒక 2 సంవత్సరాల దాకా మాకు తెలియదండి. 3వ సంవత్సరం అలా తెలిసింది, నోటీస్ వస్తే ఇంటికి ఇట్లా అయింది వాళ్ళు అని. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ అబ్బాయి తోటి పరిచయం అయిందన్న సంగతి కూడా ఈ మధ్య తెలిసిందండి మాకు. అంటే ఈ మధ్య అంటే ఇట్లా చనిపోకముందు ఎంతకాలం అంటే చనిపోయేటప్పుడు మా బాబు చెప్పాడండి. సారీ అమ్మా అని చెప్పేసి లాస్ట్ లో చివరి నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది, కానీ నాకు అన్నయ్య ఏసీ కొనుక్కున్నాడమ్మా అంటే, కొనుక్కొని అమ్మ, కొనుక్కుంటే మంచిదే కదా, వాడు మా అన్నయ్యే కదా అని చెప్పాను, కానీ ఏ ఒక్క విషయం చెప్పలేదండి. బాగానే మాట్లాడింది, చక్కగా ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. మా బాబు చెప్పాడు, ఇట్లా ఇట్లా అమ్మా అతనికి ఇల్లు కావాలంట, ఆస్తి కావాలంట, అవి అయితేనే మరి చేసుకుంటాను అంటున్నాడట అమ్మా అని అనేసి మా బాబు చెప్తేనే తెలిసిందండి. ఎప్పుడు తెలిసిందండి? ఒక 2 months అవుతుందా? అంటే మీకు ఇతనితో ఉంటున్న విషయం లేదు, ఉంటున్న విషయం తెలియదు. మా ఇంట్లోనే ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు బయట ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియదు. మా బాబు పాప ఒక దగ్గరే ఉంటున్నారు, ఒక ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే, ఆ పాప మీకు లివింగ్ రిలేషన్ లో ఉంటుందనే సంగతి ఎప్పుడు తెలిసింది మీ దృష్టికి? మా బాబు 2 months క్రితం చెప్పాడు. మీకు చెప్పాడు? ఆ పాప చెప్పింది? మా బాబే. మీ పాప మీకు చెప్పిందా అతనికి ఇల్లు కావాలి ఇట్లా అడుగుతున్నాడు? ఆ తర్వాత మరి ఆ బాబు వివరాలు అడిగారా మీరు? అడిగారండి. ఏం చెప్పిందండి? మా బాబు వెళ్ళి ఏంటి ఇది అని మా పాపని అడిగితే, వాళ్ళకి ఏం లేదు, ఇదంతా డబ్బు కోసం, ఆస్తి కోసమే చేస్తున్నాడమ్మా, అతనికంటూ ఏమీ లేదు, అదంతా వాడు నటిస్తాడు అని అనేసి చెప్పాడండి. మా బాబు ఎంక్వైరీ చేశాడు, చేస్తే అలా అని చెప్పాడు. అంటే ఎంక్వైరీలో ఏం తెలియదు అబ్బాయి? ఆ అబ్బాయి డి షోలో చేస్తాడటండి. ఆ తర్వాత వాళ్ళకంటూ ఏమీ లేదు, వాళ్ళ ఫాదర్ లేడు, అబ్బాయి ఒక్కడేనంట, ఇంకో తమ్ముడు ఏదో ఉన్నాడని చెప్పాడు. వాళ్ళ పూర్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయి చేసిందంట ఏంటంటే, ఈ ఆస్తి కోసం వాళ్ళ నాన్నగారు దిగిపోతే సింగరేణి డబ్బుల కోసమే లవ్ చేశాడు. అంటే ఇది ముందు గ్రహించలేదా, లేకపోతే ఆయన ట్రాప్ చేసి అమ్మాయి ఇచ్చేసాడా? పెళ్లి ఆల్రెడీ విడాకులు అయిపోయిందనే ఉద్దేశంతో ఏమైనా ట్రాప్ చేశాడంటారా? ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ తెలిసే చేసి ఉంటాడండి, నాకు తెలిసి అయితే. నాకేం తెలియదండి. అదైతే ఆల్మోస్ట్ మీకు చనిపోయే కంటే ముందే 2 నెలల క్రితం ఈ సమాచారం మీ దృష్టికి వచ్చిందని చెప్పారు. సో మరి ఆవిడ మందలియటం కానీ ఆవిడ చెప్పారండి. మంచి చెడు మా బాబు చెప్పాడు, నేను చెప్పానండి. చెప్తే లేదు మంచోళ్ళు, అది ఇది చాలా మంచోళ్ళు అని అనేసి చెప్పకొచ్చిందండి. ఓకే. అది మరి తర్వాత ఆవిడ మరి లివింగ్ రిలేషన్ లో కాదు అది తప్పు కదమ్మా, అలా ఉండకూడదు. మరి పెద్దవాళ్ళతో వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం అంటే వాళ్ళ డాడీ అన్నారు, ఇప్పటికి నువ్వు వాళ్ళ డాడీ వచ్చాయమ్మ, నీకేమైనా ఇబ్బంది ఉంటే ఉద్యోగం అది ఏం లేదు, ఒక్కదాన్ని ఉండాల్సిన అవసరం లేదు, ఈ మధ్య హెల్త్ కొంచెం బాగాలేదు, అయితే వచ్చేమన్నాం, మెడిసిన్ హాస్పిటల్లో చూపించాం, మెడిసిన్ ఇప్పించాము. కడుపులో నొప్పండి, ఏం లేదు. అదే గాని ఇంకా అమ్మాయి ఏం చెప్పలేదండి నాకు పూర్తి వివరాలు అంటే తెలియదు. మీరు వెళ్ళి ఎక్కడ ఎవరితో లివింగ్ రిలేషన్ తో వాళ్ళ పెద్దవాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడడం కానీ ఏమి చేయలేదు? ఎందుకంటారు? ఏదైతే అదైతుంది అమ్మాయి, పర్వాలేదు, నేనేమి దాన్ని నాకు కావాలని అయితే ఏం లేదు అనేసి చెప్పింది మా బాబు మాట్లాడిన తర్వాత. అంటే ఆయన వదిలేద్దామని ఈమె కూడా డిసైడ్ అయిందా, లేకపోతే ఎందుకు? ఏదైతే అది అవుతుంది అందండి, ఏదన్నది నాకు తెలియదు. అంటే ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఆవిడ పక్కకు వచ్చేయచ్చు, ఆస్తి కోసం అనుకున్నప్పుడు పక్కకు వచ్చేయచ్చు. అదే చెప్పామండి, అదే చెప్పాము, ఆస్తి కోసం అయితే పక్కకు వచ్చేయచ్చు కదా ఆవిడ. అంటే మరి అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్న బలవత్నాన్ని చేసుకోవడానికి గల కారణం ఏమి ఉంటుంది? తెలియదండి.
అస్సలు తెలియదు. వద్దు అనుకున్నప్పుడు పక్కకు వచ్చేయచ్చు. ఆయన నిజ వద్దు రూపంలో అంటానే ఉందండి. వాళ్ళ ఇంట్లో మరి అక్కడే ఉందంటున్నారు. మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది వస్తుంది, మా బాబు చూసుకుంటున్నాడు అని నిన్న నైట్ మొన్న కూడా వచ్చాడట, ఇంటికి వచ్చిందంట, బాబుతో మాట్లాడింది. ఫైనల్ అసలు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పాప మీకు ఎందుకు అంటే చేసుకుంటే చేసుకుని ఉండాలి, లేకుంటే వద్దని నిర్ణయించినప్పుడు వద్దనుకుని ఉండాలి. మరణించడానికి అక్కడ ఏం జరిగిందో తెలియదండి. ఇప్పుడు ఆవిడ మరణించిన ప్లేస్ లో వాళ్ళ ఇంట్లో ఎవరో ఉంటారు. వాళ్ళ అబ్బాయి, ఈ అభిలాష్ అనే అబ్బాయి, వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు అండి, ముగ్గురు ఉంటారు. వాళ్ళ తండ్రి ఏం చేస్తారు? లేరండి, చనిపోయారు. లేరండి, చనిపోయారు. ఆవిడ తల్లి ఉంది, ఏం చేస్తుంది ఆవిడ? తెలియదండి, తను ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు. ఇంట్లోనే ఉంటారు. వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేసావు? ఆ అబ్బాయికి నువ్వు మాట్లాడని ట్రై చేసావు? ఏంటి మరి కలిసి ఉండేటప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ ఇది చేయొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఉంటారని మీరు అడగలేదా? మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు, మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అట్లాంటిది ఏం లేదు అన్న సందర్భంలో నేను మాట్లాడడం జరిగింది ఒకసారి గతంలో. అట్లాంటిది ఆ అబ్బాయితో మాట్లాడానండి. అట్లాంటిది ఏం లేదు బాబు, నీకు ఇవ్వడం జరగదు, పెళ్లి చేయడం జరగదు. మీరు ఆ అమ్మాయిని కనుక ఏమన్నా మానిపులేట్ చేసి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తే కనుక మంచిగా ఉండదు అని చెప్పి ఆల్రెడీ మేము చెప్పాము. లేదండి, మామూలుగానే చెప్పామండి, సంఘర్షణ ఏం లేదు, మామూలుగానే చెప్పాము, మామూలుగా మాట్లాడి చెప్పాము, ఇంటికి వచ్చినప్పుడు చెప్పామన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అబ్బాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు అనంట. మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇస్తున్నారు? అదే ఏది ఉంటే అది, దానికి మాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు లివింగ్ లో ఉన్న విషయం మాకు తెలుసు కాబట్టి అదొకటి పెడుతున్నాము. దాన్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చి తన మీద ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఎందుకంటే నేను చచ్చిపోవడానికి కారణం పలానా మనిషి అని చెప్పేసి మా సిస్టర్ తీసిన వీడియో ఉంది. వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కడైతే చనిపోయారో అదే ఇంట్లో నుంచే తీసింది. మరి ఈ విషయం మీకు చెప్పిందా? ఇంకొక అతనితో నాకు అసలు మాకు పెట్టిన అతను ఏదైతే స్టేటస్ వల్ల మాకు తెలిసిందో, అందరికి తెలిసి మాకు పంపించారో అదే మాకు చివరిలో తెలిసింది. మమ్మల్ని హైడ్ చేసి పెట్టేసింది స్టేటస్ మాకు దాకా రాకుండా. ఆ పాపతో రిలేషన్ ఉన్న సంగతి చెప్పలేదు, ఇన్ని చెప్పింది కదా. ఆ పాపతో అతనికి రిలేషన్ ఏర్పడింది, ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆ విషయం మీరు చెప్పలేదా? మరి మీకు ఎవరు చెప్పలేదండి, మీ సిస్టర్ చెప్పలేదండి, అక్కడ దాకా రాలేదు. అసలు తెలిసింది ఎమ్మటే గొడవైంది. ఆ పిల్లది ఆ అబ్బాయిది ఫోటో పెట్టింది, అదే వీడియో వాట్సాప్ లో పెట్టేసింది, తను సెల్ఫీ వీడియో తీసుకున్నది, ఎమ్మటే చనిపోయిందండి. అంటే ఆవిడ నోటీస్ లోకి వచ్చిన తర్వాత తెలియగానే తక్కువగా చనిపోయింది. అవునండి, అంతే. అమ్మాయి పేరు కావ్య కళ్యాణి అండి. తను నాకు ఆడపడుచు అవుతుంది, నేను తనకి వదిన అవుతాను. సో తను 5 years నుంచి రిలేషన్లో ఉంటుంది అభిలాష్ అనే అబ్బాయితో. సో మ్యారేజ్ చేసుకుంటాము, ఎన్నిసార్లు అడిగినా మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పారు. ఇంటికి ఎక్కువ రాకపోయేది, మన ఇంటికి నేను అడుగుతానని, మా హస్బెండ్ అడుగుతామని మా ఇంటికి రారు. ఈ రోజు తెలిసిన విషయం ఏంటి అంటే 5 years తర్వాత అభి నాకు కాల్ చేసి ఇట్లా డింగి చనిపోయింది అని చెప్పాడు. కావ్యనే డింగి అని పిలుస్తాము, చనిపోయింది అని చెప్పాడు. సో మా హస్బెండ్కి ఫస్ట్ తెలిసింది మ్యాటర్. తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా తన స్టేటస్లో పెట్టాడు, మా ఫ్యామిలీకి కనిపించకుండా తన స్టేటస్ పెట్టుకుంది. దాంట్లో తెలిసిన విషయం ఏంటి అంటే అభిలాష్ అనే అబ్బాయి నాతో 5 years నుంచి రిలేషన్లో ఉన్నాడు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఇప్పుడు కొత్తగా వేరే ఒక అమ్మాయిని ఇష్టపడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నాడు, నాతో రిలేషన్ ఉండట్లేదు, సో నేను నా చావుకి కారణం అభి అని చెప్పి వీడియో తీసి చనిపోయిందండి. తను ఫస్ట్ లో 5 years బ్యాక్ అయితే ఇష్టా ప్రైమ్ రెస్టారెంట్ లో వర్క్ చేసేది. సో అక్కడ ఈ అబ్బాయి మరి దేనికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు తనతో రిలేషన్ ఎట్లా ట్రావెల్ అయిందో, మన ఇంట్లో కూడా ఉండకపోయేది, తను ఎక్కువగా హోటల్స్ అంటే వర్క్ చేస్తూ అక్కడే ఉండేది, స్టేయింగ్ కూడా. 5 years తర్వాతనే కంప్లీట్గా ఇప్పుడు ఈ రోజు తెలిసిన విషయమే ఇంతవరకు. తను మన ఇంటికి రాదు, మనతో రిలేషన్లో ఉండదు, మాట్లాడదు. మా హస్బెండ్ కూడా ఎక్కువగా తన గురించి ఏమీ తెలియదు. అభి డాన్స్ షోలో చేస్తాడని తెలుసు అంతే, డి షోలోనూ సంథింగ్ చేస్తాడని తెలుసు అంతే. ఇష్టా ప్రైమ్ రెస్టారెంట్ లో పరిచయం అయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటున్న దాని మీద ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడటం కానీ మా తరపున మా మామయ్య వద్దు అని చెప్పారు. తను సత్తుపల్లిలో సింగరేణి ఎంప్లాయ్గా చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మ్యాటర్కి మామయ్య ఒప్పుకోలేదు, వద్దు నేను చేయను అని చెప్పి వదిలేశాడు. కాబట్టి ఇంకా తనకు కూడా ఏం తెలియదు అనుకుంటాను, నాకు అంతవరకు తెలుసు. అంటే మామూలుగా అయితే ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది అంటే యాక్చువల్లీ ఇదంతా ఆయన ట్రాప్ చేశాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఇష్టపడి ఉంటే ఈ 4 ఏళ్లలో ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి ఎందుకు రాలేదంటారు? అది నాకు తెలియదండి.
చేసుకుందామన్న థాట్‌లోనే ఉన్నారు. అమ్మాయి 5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయికి సంబంధించి అభిలాష్‌కి వాళ్ళ తమ్ముడు ఉన్నాడని తెలుసు. 4 మెంబర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మా ఆడపడుచుతో పాటుగా వాళ్ళ ఇంట్లో 3 మెంబర్స్, 4 మెంబర్స్ కలిసి ఇంట్లో ఉండేవాళ్ళు. మామిళ్ళగూడలోనే రూమ్ తీసుకొని ఉన్నారని తెలిసింది. మొన్న రీసెంట్‌గా పొన్నెకల్లు షిఫ్ట్ అయిపోయారని తెలిసింది అంతే. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మ ఉంది. అమ్మ ఇంట్లలో వర్క్ చేస్తదని తెలుసు. ఇళ్లల్లో పనికెళ్ళిద్దని తెలుసు అంతే. ఈ అబ్బాయి డాన్స్ షోలో చేస్తాడు. అంతవరకే తెలుసు. మరి వేరే ఆదాయం ఏం లేదు. మరి ఎట్లా పోషించే నాకు అవేమీ తెలీదండి. మన ఇంటికి ఎక్కువ రాదు కదా, నాకు అంతగా ఏమీ తెలీదు. మామయ్య ఏమైనా పంపించేవాడేమో డబ్బులు పంపిస్తే ఒక 10,000 ఒకటి సందర్భంలో కూడా అన్నారు ఆవిడ దగ్గర కొంచెం గోల్డ్ కూడా లేదు, అవి కూడా ఉంది. వాడేస్తున్నారు అని. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన డెడ్ బాడీ పైన అయితే ఏమి కనిపించట్లేదు. వీడియోలో కూడా ఒక నెక్లెస్ అంటే చైన్ టైప్ లో ఉన్నదైతే ఉంది. అంతకు ముందు మా అత్తయ్య చనిపోయారు, ఫస్ట్ అత్తయ్య మా మామయ్య వాళ్ళ మిస్సెస్. ఆవిడ చైను మా ఆడపడుచుకి పెట్టారని తెలుసు. నెక్లెస్ టైప్ లో ఉంటుంది. అది ఒకటి లాకెట్ తో ఉంటుంది. అది అండ్ చైన్, ఇయర్ రింగ్స్ ఒక జత ఉన్నాయి. అంతవరకే నాకు తెలుసు. మరి చివరిగా ఎప్పుడు మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది? నాకు అవేం తెలియదండి. మనతో ఏం మాట్లాడదు. ఈవెన్ ఆమె పెట్టిన స్టేటస్ మార్నింగ్ కూడా మనకు రాలేదు. మీ ఇంట్లో మీ అత్తగారికి కానీ మా అత్తయ్య గారితో నాకు తెలియదండి. వాళ్ళతో నేను నాతో ట్రావెల్ అవ్వరు వాళ్ళు. మా హస్బెండ్కి అయితే మార్నింగే తెలిసింది. తను నాతో చెప్పాడు. నేను వెంటనే అబ్బికి కాల్ చేసి ఏంటి నిజమేనా అని అడిగితే అవును చనిపోయింది అన్నాడు. అంతవరకే. మేము వచ్చేసరికి తను ఎటెళ్ళు అయిపోయాడో లేడు. అడుగుదాము అసలు ప్రాసెస్ అడుగుదామని చూస్తే ఏం చెప్పలేదు నాకు. ఫైనల్ కంప్లైంట్ ఏమి? తను ఏదైతే వీడియోలో చెప్పింది కారణం అబ్బి అని చెప్పింది కదా, అదే మెన్షన్ చేశాను. ఏం చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఎవరో బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్‌లోనే ఉన్నారు. అమ్మాయి 5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు.